ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా హైదరాబాద్ గుజరాత్ జట్ల మధ్య జరగవలసిన కీలకమైనటువంటి లీగ్ మ్యాచ్కు వరుణుడు ఆటంకంగా నిలిచాడు. ఈరోజు సాయంత్రం ఈ రెండు జట్ల మధ్య కీలకమైనటువంటి 66వ లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే నేరుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్లో అడుగుపెడుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన గుజరాత్ టైటన్స్కి కొత్తగా పోయేదేమీ లేదు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినటువంటి గుజరాత్ ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా కొంత గౌరవప్రదంగా టోర్నీ నుంచి నిష్క్రమించాలని భావిస్తుంది గుజరాత్. అయితే గుజరాత్తో పోలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్కు ఈ మ్యాచ్ చాలా కీలకమైనది. ఈ మ్యాచ్లో విజయం సాధించినట్లయితే నేరుగా ఎలాంటి సమీకరణలతోటి సంబంధం లేకుండా, నెట్ రన్ రేట్ తోటి కూడా సంబంధం లేకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్లోకి అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పైన తెలుగు ప్రేక్షకులందరికీ అత్యంత ఆసక్తి ఏర్పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మళ్ళీ రెచ్చిపోతారు, 200కు పైగా పరుగులు సాధిస్తారు, ఇక పరుగుల పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాచ్ ఉప్పల్లో జరుగుతుంది కాబట్టి గత మ్యాచ్ల అనుభవం దృష్ట్యా భారీ స్కోర్ సాధిస్తుంది ఎస్ఆర్హెచ్ జట్టు అని చెప్పేసి భావించిన ప్రేక్షకులకి నిరాశ ఎదురైంది. ఈరోజు సాయంత్రం నుంచి మొదలైనటువంటి వర్షము మధ్యలో కాస్తంత తగ్గిన మళ్ళీ 7 గంటల తర్వాత వర్షం మొదలు కావడంతో మ్యాచ్ ప్రారంభించడం సాధ్యం కావటం లేదు. ప్రస్తుతము రాత్రి 9:30 అవుతుంది. ఇప్పటికీ హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉంది. ఒకవేళ వర్షం తగ్గితే ఓవర్లను తగ్గించైనా ఈ మ్యాచ్ను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అంటే రాత్రి 10:56 వరకు మరి వేచి చూసేటటువంటి నిర్వాహకులు కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. 10:56 వరకు కూడా ఈ మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే మాత్రం మ్యాచ్ను రద్దు చేసినట్లుగా ప్రకటిస్తారు నిర్వాహకులు. మరి ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి? ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్లోకి పోతుందా? గుజరాత్కి కొత్తగా పోయేదేం లేదు. మరి ఎస్ఆర్హెచ్కి లాభమా నష్టమా ఎలా ఉందనేది ఒకసారి చూసినట్లయితే మ్యాచ్ రద్దయితే అప్పుడు ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. అంటే హైదరాబాద్కు 1 పాయింట్, గుజరాత్కు 1 పాయింట్ వస్తుంది. అప్పుడు హైదరాబాద్కి మొత్తం పాయింట్ల సంఖ్య 15 అవుతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్లు ఆడి 7 విజయాలు 5 పరాజయాలతోటి మొత్తం 14 పాయింట్లు సాధించింది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే మరొక పాయింట్ వస్తుంది, అప్పుడు 15 పాయింట్లు అవుతాయి. సో ఈ 15 పాయింట్లు సాధించినటువంటి క్రమంలో హైదరాబాదు నేరుగా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఈ మ్యాచ్ రద్దయినా కూడా లభించేటటువంటి 1 పాయింట్ తోటి మొత్తం 15 పాయింట్లు సాధించినటువంటి హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశిస్తుంది. ఇక గుజరాత్ యొక్క పాయింట్ల సంఖ్య 11 నుంచి 12కు పెరుగుతుంది. గుజరాత్ గత మ్యాచ్ కూడా కేకేఆర్తో జరిగినటువంటి గత మ్యాచ్ కూడా రద్దు కావడంతో అప్పుడు గుజరాత్కి 1 పాయింట్ లభించింది. ఇప్పుడు ఈ మ్యాచ్ రద్దయితే మరొక పాయింట్ లభిస్తుంది. అప్పుడు గుజరాత్ పాయింట్ల సంఖ్య 12 అవుతుంది. ఇక హైదరాబాద్ జట్టు యొక్క పాయింట్ల సంఖ్య ఈ మ్యాచ్ రద్దయితే 15కి అవుతుంది కదా. 15కి అయినప్పుడు అప్పుడు చెన్నై యొక్క పాయింట్ల సంఖ్య 14 ఉంటుంది. ఒకవేళ చెన్నై లాస్ట్ మ్యాచ్లో గెలిచినా అప్పుడు చెన్నై యొక్క పాయింట్ల సంఖ్య ఎంత అవుతుంది? 14 + 2 16. ఇప్పుడు హైదరాబాద్ యొక్క పాయింట్ల సంఖ్య 15 అవుతుంది రద్దయితే. మరి హైదరాబాద్కి ఇంకొక మ్యాచ్ కూడా ఆడవలసి ఉంటుంది. అప్పుడు ఒకవేళ ఆ మ్యాచ్లో విజయం సాధిస్తే హైదరాబాదు ఈ 15 + 2 17 అవుతుంది. సో ఒకవేళ చెన్నై బెంగళూరు మధ్య జరిగేటటువంటి మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది అనుకోండి, అదే 14 పాయింట్ల వద్ద చెన్నై ఆగిపోతుంది. ఇక చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయినా హైదరాబాద్ యొక్క పాయింట్ల సంఖ్య 15 అవుతుంది. అప్పుడు హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో నిలిచి, అంటే ఇప్పుడు 14 + 1 15. రేపు చెన్నై ఓడిపోతే 14 వద్దనే ఆగిపోతుంది. అప్పుడు హైదరాబాదు 3వ స్థానంలో, చెన్నై 4వ స్థానంలో ఉండి 2 జట్లు కూడా మరి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించవచ్చు. ఒకవేళ చెన్నై భారీ తేడాతోటి ఓడిపోతే చెన్నైని వెనక్కినట్టు బెంగళూరు కూడా మరి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఈ మ్యాచ్ రద్దయితే హైదరాబాదు ప్లే ఆఫ్స్ స్థానం ఖాయమే. ఇక 4వ స్థానం కోసం చెన్నై బెంగళూరు మధ్య కీలకమైనటువంటి పోరు జరగనుంది. ఆ పోరులో చెన్నై గెలిస్తే చెన్నై ప్లే ఆఫ్స్కి చేరుతుంది. ఒకవేళ బెంగళూరు గెలిచినట్లయితే బెంగళూరు చేరుతుంది. కాకపోతే బెంగళూరు కొంచెం భారీ తేడాతోటి గెలవాలి. నెట్ రన్ రేట్ని చెన్నైతో పోలిస్తే మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. సో ఈ మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు ప్లే ఆఫ్స్లో స్థానం ఖాయమవుతుందన్నమాట. ఈ వార్త తెలుగు అభిమానులకు కొంత సంతోషాన్ని కలిగించేదైనప్పటికీ మ్యాచ్ ఆడి విజయం సాధించి మరి ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించినట్లయితే ఆ మజా వేరే ఉంటుంది. ప్రేక్షకులు ఆస్వాదించేటటువంటి ఆ మ్యాచ్ రద్దు కావడం అనేది మరి ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించేటటువంటి అంశం. చూద్దాం, మరొక గంట సమయం ఉంది. ఈ గంటలో మరి మ్యాచ్ ప్రారంభం అవుతుందంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూసినట్లయితే మ్యాచ్ ప్రారంభం కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ వర్షం ఆగినా గ్రౌండ్ని ప్రిపేర్ చేయడానికి ఆ నీళ్ళని తోడేసి తర్వాత డ్రై చేసి అవంతా చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మ్యాచ్ ప్రారంభం కావడానికే 10:56 అది కట్ ఆఫ్ టైం అన్నట్టు.
మరి ఆ టైం కల్లా మ్యాచ్ను గ్రౌండ్ని సిద్ధం చేయడానికి అవకాశం లేకపోతే మ్యాచ్ని రద్దు చేసేటందుకే ఎంపైర్లు సుముఖం చూపుతారు. కాబట్టి 90% ఇక ఈ మ్యాచ్ జరగనట్లే. సో ఈ మ్యాచ్ రద్దయితే హైదరాబాద్ ఖాతాలో మరొక పాయింట్ చేరుతుంది. అప్పుడు హైదరాబాద్ మొత్తం పాయింట్ల సంఖ్య 15కి అవుతుంది. తద్వారా ప్లే ఆఫ్స్లో స్థానం ఖాయమవుతుంది. ఇది మాత్రము అంటే మ్యాచ్ రద్దయినా కూడా తెలుగు ప్రేక్షకులకి, హైదరాబాద్ అభిమానులకు కొంత ఊరట కలిగించే అంశము. ఈ మ్యాచ్ రద్దయినా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్లోకి అడుగుపెడుతుంది. ఇక చెన్నై, బెంగళూరు మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్ అత్యంత కీలకమైన మ్యాచ్. ఆ మ్యాచ్ కూడా వర్షం అంతరాయం కలిగించవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ నివేదిక ఇస్తుంది. సో ఒకవేళ ఆ మ్యాచ్ కూడా రద్దయితే చెన్నై నేరుగా 4వ స్థానంలో నిలిచి మరి ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తుంది. ఇక ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయినట్లయితే SRH జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ను పంజాబ్ తోటి ఆడనుంది. ఆ మ్యాచ్లో గెలిచినట్లయితే అప్పుడు హైదరాబాద్ పాయింట్ల సంఖ్య 15 + 2 17 అవుతుంది. 17 అయిన సమయంలో రాజస్థాన్ తన తదుపరి మ్యాచ్లో ఓడిపోయినట్లయితే అప్పుడు SRH పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంటుంది. ఎందుకంటే రాజస్థాన్ ఓడిపోతే 16 పాయింట్ల వద్దనే ఆగిపోతుంది. హైదరాబాద్కు ఈ మ్యాచ్లో 1 పాయింట్ గెలిస్తే 15 ప్లస్ నెక్స్ట్ పంజాబ్ మీద గెలిస్తే 2 17 అవుతుంది. అప్పుడు రాజస్థాన్ 16, హైదరాబాదు 17 పాయింట్లు అవుతాయి. కాబట్టి హైదరాబాదు 2వ స్థానానికి ఎగబాగుతుంది. సో పాయింట్ల పట్టికలో మొదటి మరియు 2వ స్థానంలో ఉన్నటువంటి జట్లకి అడ్వాంటేజ్ ఉందని మనకు తెలుసు కదా. ఒకవేళ క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయినా ఎలిమినేటర్ మ్యాచ్ ఆడటానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మొదటి 2 స్థానాలలో ఉన్నటువంటి జట్లకు ఆ ఫెసిలిటీ, ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకొక మ్యాచ్ ఆడి ఫైనల్స్కి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో హైదరాబాదు 2వ స్థానానికి కూడా చేరే అవకాశం ఉంటుంది. ఎలా? నెక్స్ట్ పంజాబ్ మీద మనం గెలవాలి, రాజస్థాను ఓడిపోవాలి. అలా జరిగినట్లయితే హైదరాబాదు SRH జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుతుంది.